హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మాట్లాడింది మా చెల్లి అండి. వాయిస్ ఓవర్ ఇమ్మంటే సిగ్గుపడుతుంది. ఇవన్నీ ఎందుకులే కానీ మనకి ఇప్పుడు మా చెల్లి నా కోసం వైట్ సాస్ పాస్తా చేసిందండి. హోమ్ స్టైల్ వైట్ సాస్ పాస్తా. ఇక్కడ పాస్తాని అండ్ స్వీట్ కార్న్ని 10 to 15 minutes బాయిల్ చేసి పక్కన ఉంచుకోండి. అండ్ కొంచెం ఆయిల్ బటర్ వేసుకొని ఉల్లిపాయలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, పన్నీర్ వేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే బాండీలో కొంచెం బటర్ వేసి గోధుమ పిండి వేయించుకోండి. ఆ తర్వాత పాలు వేసుకోవాలండి. గోధుమ పిండి అండ్ పాలు వేస్తే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత ఇటాలియన్ హెర్బ్స్ వేసింది. ఇటాలియన్ హెర్బ్స్ అయినా తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పెరి పెరి మిక్స్ అంటూ కూడా యాడ్ చేసుకోండి. దాంట్లోనే ఇది మనం ఉడకపెట్టుకున్న పాస్తా అండ్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. కాసేపు ఒక 2 minutes ఇలా మగ్గించుకోవాలి మూత పెట్టి. దాని తర్వాత ఇలాగ వెజీస్ యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా దగ్గర మష్రూమ్ లేదు. అంతేనండి, గుమగుమలాడే వైట్ సాస్ పాస్తా రెడీ.